ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఎప్పటిదాకా నువ్వు చిన్నవాడివని ఊరుకున్నా నీకు ప్రేమ కావాలి కదూ. ఐ విల్ టీచ్ యూ వాట్ ఈస్ బ్లడీ లవ్. ఈ రోజు మీరు ఈ కుక్కల బలంతో మమ్మల్ని ఆపొచ్చు, కానీ రేపు మేము కలుసుకోవటం ఎవరు ఆపలేరు. ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రేపు సూర్యోదయాన్ని చూస్తేగా. హర్షద్, మనం అంటే ఏమిటో తెలియజేయి. కమా. జాగ్రత్త, గడప దాటి అడుగు బయటకు పెట్టావో కాళ్ళని కొడతాను. కాళ్ళు విరగొడితే చేతులతో పాక్కుంటూ పోతాను, చేతులు విరగొడితే మొండెంతో దొర్లుకుంటూ పోతాను. మొండెం తల శరీరం ముక్కలు ముక్కలుగా నరిగినా నా హృదయం కొట్టుకుంటూ ప్రశాంతిని చేరే తావ వెతుక్కుంటుంది. ఇంకా వాడి పేరెత్తుతున్నావా? ఇంతవరకు వాడి ఎముకలు మాత్రమే విరిగాయి. నువ్వు ఇంకా ఇలాగే వాగితే వాడిని ముక్కల ముక్కల కింద నరుకుతాను. ప్రశాంత్ ఒంటి మీద చేయి వేశారంటే మీరు జీవితాంతో కుమిలిపోయేలా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూడాలనుందా? ఎంత పని చేశావే? చూసారా చూసారా నేనేం చేయగలను? నా కన్నీళ్లు కూడా చూడలేని మీ చేత నా రక్తం కళ్ళు చూపించాను. చూడండి.
అది చేసిన నిర్వాహం చాలు. ఇక ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అది సరే అంకుల్, దివ్య ప్రయాణానికి అంగీకరిస్తుందా? అంగీకరించకపోతే బలవంతంగా పంపిస్తాను. అది చేసిన రగడ చాలు. దాని పిచ్చి పనులతో నేను మెత్తబడతాననుకుంది. ఇడియట్. ఏది ఏమైనా చెత్త సామాన్ల బడ్డీ కొట్టు వాడి కొడుకుతో దాని పెళ్లి తెచ్చినా తిరగనివ్వను. వాడి ఆలోచనలు కూడా దివ్య దరిదాపుల్లోకి చేరడంతో దూరంగా పంపిస్తాను. వెంటనే అమెరికా పంపించే ఏర్పాటు చేయి. నాకు ప్రతి క్షణం గండంలా ఉంది. ఓకే అంకుల్. అసంభవం. నా నుండి దివ్యని ఎవ్వరూ వేరు చేయలేరు. డాడీ, leave me. ప్రశాంత్, ప్రశాంత్, భయంతో చచ్చిపోతున్నాను. నిన్ను నన్ను దూరం చేయాలని చూస్తున్నారు మా డాడీ. నేను వచ్చేసానుగా, ఏం పర్వాలేదు. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోనే చొరబడతావా? నా కూతుర్ని తాకిన నీ ప్రతి కండరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాను రా. నీ చావు నిన్నెక్కడికి లాక్కొచ్చింది. నా ఇంట్లోంచి నీ శవాన్ని బయటికి పంపిస్తాను రా.